తనని బచ్చా అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యల మీద తొలిసారి పూర్తి స్థాయిలో స్పందించారు జగన్మోహన్ రెడ్డి. గత 3-4 రోజుల నుంచి చంద్రబాబు గారు వాడుతున్నారు ఆ పదం. నా ముందు అతను ఎంత బచ్చా, ఇట్టంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను అన్నటువంటిది. దానికి ఈయన రామాయణము భారతం చదువుంటాడని నేను అనుకోను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ ప్లస్ ఆ బైబిల్ వాక్యాలు ఉన్న ఐడియా ఉంటాయి, కానీ ఎవరో కానీ మంచి ఇదే లెక్క చెప్తున్నారు. ఈయనకి పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేసుకొచ్చారు. ఒకటి, కృష్ణుడుని చూసినప్పుడు కంసుడు అట్లాగే బచ్చా అనుకున్నాడు, రాముణ్ణి చూసిన రావణుడు అట్లాగే బచ్చా అనుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసు. అట్లాగే ఇవాళ చంద్రబాబు పరిస్థితి అవుతుంది. మరి నేను బచ్చానయ్యి ఉంటే నువ్వే సమాధానం చెప్పు, ఎందుకు అంతమందిని వెనకేసుకురావాల్సి వచ్చింది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడు, 40 ఏళ్ళు రాజకీయం చేసినటువంటి వాడికి అంతమందిని గుంపుగా పట్టుకురావాల్సి వచ్చిందంటే మరి ఒక బచ్చా మీద పోరాటం ఎందుకు చేయలేకపోతున్నావు అంటూ నిలదీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క టాపిక్ని రైజ్ చేసుకుంటూ, దానికి తోడు నేనే బచ్చానైతే మరి ఇన్ని మెడికల్ వైద్యశాలలు ఎట్లా పెట్టించాను, ఇన్ని స్కూళ్ళు ఎట్లా పెట్టించాను, ఇంతమందికి డబ్బులు ఎట్లా వేసాను, మరి ఇవన్నీ నీకెందుకు చేత కాలేదు అంటూ నిలదీయడం ప్రారంభించారు. తద్వారా రోజు ఉపన్యాసంలో కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసినట్టు కనబడుతోంది.